నా పేరు డి శ్రీనివాసరావు. నేను 1996 నుంచి ఆటో తోలుకుంటున్నాను. నాలాంటి అనేక మంది కార్మికులు అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఉన్నత చదువులు చదువుకొని కూడా ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేని పక్షంలో ఈ ఆటో రంగాన్ని ఎన్నుకొని అనేక మంది కార్మికులు వాళ్ళ కుటుంబాన్ని జీవనోపాధి కిందగా ఎంచుకుంటున్నారు. ఈరోజు లక్షలాది రూపాయలు పెట్టి ఆటోలు మేము తోలుకుంటే ప్రభుత్వం ఏమైనా ఉంటే ఏ ప్రభుత్వాలైనా కానీ ఆ కార్మికులను ఆదుకునే పద్ధతిలో సహాయం చేసే పద్ధతిలో చేయూతనివ్వాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ ఏ ప్రభుత్వ అధికారులకు వచ్చినా కానీ మా ఓట్లు దండుకున్న తర్వాత మా మీద పెద్దన్న పాత్ర పోషించి ఏదైతే మేము ఎన్నుకున్నటువంటి రంగం ఉందో ఆ రంగం మీద అనేకమైనటువంటి భారాలు వేస్తున్న పరిస్థితి ఉన్నది. ఎన్నికల ముందు అనేక హామీలు ఇస్తూ ఉంటారు. యావత్తు ప్రజలకి అనేక హామీలు ఇచ్చారు. మా ఆటో మోటార్ కార్మికులు కూడా హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మేము ఎవరు కూడా అడగల, చాలా హామీలు ఇచ్చారు మాకు. ప్రధానంగా అధికారంలోకి వస్తే బ్యాడ్జీ నెంబర్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్ నుంచి కారు, జీబు, ట్రక్కు, లారీ తోలుకున్నటువంటి డ్రైవర్ వరకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. సంవత్సరం అయ్యింది ఇప్పటికి, అంటే ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. ఇంకా 4 సంవత్సరాల పరిపాలన ఉంది. అదేవిధంగా ఏదైతే మాకు ఫీజులు, పెనాల్టీలు, భారాలతో కూడుకున్నటువంటి 21 జీవో, 31 జీవో దాన్ని రద్దు చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. అనేక సాధికారిక సంస్థతో పేరుతోటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకి ఏ విధంగా అయితే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారో ఆ సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళ కుటుంబాలకి ఏ విధమైన వసతులు కల్పిస్తున్నారో మౌలిక సదుపాయాలు అట్లాగే అనేకం ఉన్నాయి. ఆ బోర్డులో ఒకటి కాదు. ఉదాహరణకి వాళ్ళ పిల్లలకు సంబంధించి స్కూల్ చదువుకుంటే ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, హెల్త్ కార్డులు కావచ్చు, లేదా మ్యారేజ్ చేసుకుంటే ఆర్థికంగా రుణాలు కావచ్చు, ఇట్లాంటి అనేకమైనటువంటి సంక్షేమ బోర్డు ద్వారా కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది ఇంతవరకు అమలు చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి వ్యాట్ని తీసేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అది అమలు చేసే పరిస్థితి లేదు. మేము ఆటోలు తోలుకోవటానికి బ్యాంకు రుణాలతోటి మాకు రుణాలు ఇప్పించమని అడిగితే 5% వడ్డీతోటి 4-5 లక్షల రూపాయలు లోన్లు ఇస్తాం, మీ సబ్సిడీ కూడా ఇస్తామని చెప్పినట్టు పరిస్థితి ఉన్నది. ఇప్పటివరకు ఒక హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. అనేక దఫాలుగా మేము కలిసినప్పుడు కూడా మేము ఎన్నో సందర్భాలుగా మా గోడిని మీడియా, పత్రిక వాళ్ళు ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి శరం లేదు. మహిళలకి ఫ్రీ బస్సు రేపు 15 తరగతి అంటున్నారు. మేము ఇవ్వద్దని చెప్పట్లా, మహిళలకు ఇవ్వద్దని మేము చెప్పట్లా. ఏదైనా కానీ ప్రభుత్వం అధికారులు రాకముందు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అన్నీ అమలు చేయమంటున్నాం. వాళ్ళు కూడా మా తోటి చెల్లెలు కావచ్చు, మా భార్య కావచ్చు, మా తల్లి కావచ్చు, ఎవరైనా బస్సు ఎక్కుతారు. ఆ క్రమంలో నష్టపోతున్నటువంటి ఆటో రంగం మీద ఆధారపడుతున్న లక్షలాది మంది ఆటో కార్మికులు ఏం చేయదలుచుకున్నారు? మీరు ఇచ్చినటువంటి హామీలే, మేము గుంతం కోరికలేం కోరట్లేదు కదా, మీరు ఇచ్చిన హామీలే అమలు చేయమని అడుగుతున్నాం. ఇది కాదని చెప్పారంటే అధికారం అయిపోయింది కదా, మళ్ళీ మీ 4 సంవత్సరాలు మీరు పడి ఉండండి, ఓట్లు వేశారు కదంటే ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు. అనేక ప్రభుత్వాలు చూశారు, మీరు కూడా గత చరిత్ర ఉంది మీకు. మీరు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో హామీల తర్వాత తొంగలో తొక్కిన పరిస్థితిని అధికారులు కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా సరైనది కాదు. ఈ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక లోటు అని అంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ ఎంత ఉంది, ఆర్థిక లోటు మీకు తెలియదు. అధికారులు రాకముందు మీకు తెలుసు కదా, గత ప్రభుత్వం మీరే కదా, 2010 నుంచి 2019 వరకు మీరే పాలన చేశారు. ఇవన్నీ తెలిసి ఎట్లా ఇచ్చారు అంటే కుర్చీలో కూర్చోవడం కోసం, అధికారం కోసం కేవలం హామీలు ఇచ్చారా మీరు? అదే చెప్పండి ప్రజలకి. కేవలం మీ అధికారుల కోసం మాత్రమే మేము హామీలు ఇచ్చాము, అమలు చేయలేము అని చెప్తే ప్రజలు తెలుసుకుంటారు. అరే మనం ఈ పాలకుల్ని ఈ విధంగా నమ్మాము, మనం ఓట్లేసాం, ఇది కరెక్ట్ కాదేమో, వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొని ఇస్తారులే అని చెప్పి ఆలోచన చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళు కూడా ఆలోచన చేసుకుంటారు. అట్లాగా కన్నా అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా అనేది సరైనది కాదు. ఇప్పటికైనా కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ రంగం ఏదైతే ఉందో ఆటో మోటార్ కార్మికులకు సంబంధించినటువంటి రంగాలకు సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళతోటి మీటింగ్లు ఏర్పాటు చేసి మీరు సాయశక్తుల ఏ మేరకు చేయగలుగుతారు, ఏ మేరకు చేయలేరు అని చెప్పేసి వాళ్ళతోటి అసలు ఉన్నటువంటి మొత్తం తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు బ్యాడ్జీ నెంబర్ కలిగిన వాళ్ళకి 15,000 ఇస్తారన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో బ్యాడ్జీ విషయం అనేటువంటిది లేదు. అసలు బ్యాడ్జీ విషయం తీశారు. మరి ఎట్లా గుర్తిస్తారు మీరు? ఏ విధంగా ఇస్తారు మీరు? కేవలం ట్రాన్స్పోర్టర్ వెహికల్స్ హెవీ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే బ్యాడ్జీ ఉంది. అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఆలోచన చేసి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ ఒక సంవత్సర కాలం గడిచిపోయినప్పుడు కూడా ఇప్పటికైనా కానీ మీరు ఆలోచన చేసి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత స్టార్ట్ అయింది. అనేక రకమైనటువంటి ప్రజల మీద భారాలు వేస్తూ ఉన్నారు. మీరు మా బతుకు మేము బతుకుతూ ఉంటే ఇప్పుడు మీరు 21, 31 జీవో రద్దు చేయకపోగా విపరీతమైన పెంచేశారు. పెనాల్టీలు, ఫీజులు భారీ పెంచారు. వేల రూపాయలు దోసుకుంటున్నారు పక్క నుంచి. ఇది సరైనది కాదని చెప్పేసి ఒక ఆటో కార్మికుడిగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రమణ, సిటీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నేను డిగ్రీ పాస్ అయ్యాను.
నేను డిగ్రీ పాస్ అయ్యి ఉద్యోగం చేసుకుంటే లిక్కర్లో ఆ రోజు మా ఇంటి దగ్గర మంది ఎత్తేసారు 90. అప్పటి నుంచి నేను ఆటో తోలుకున్నాను 35 ఏళ్ళ నుంచి. నా కొడుకు కూడా అదే తోలుతున్నాడు. మేము ఇలాగ ఆటో తోలుకుని అలా కష్టాలు పడి మా బతుకులు వెళ్ళదీస్తుంటే ఇప్పుడు మరి ఫ్రీ బస్ అనేది స్కీమ్ పెట్టారు. నేను పెట్టొద్దని మేము ఎవరైనా అనట్లేదు. కానీ ఆటో కార్మికుల గురించి ఆలోచించాలి, మేము పడే బాధలు అర్థం చేసుకోవాలి అన్నీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మా కార్యక్రమం గురించి ఆటో లేని పట్ల మేము అందరం ఉద్యమిస్తామని చెప్పేసి అన్ని యూనియన్లు కలిసి రోడ్డు మీదకి వస్తామని చెప్పి నేను చెప్తున్నాను. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మోటార్ కార్మికులకు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు చేయాలి. అలాగే ఆటో కార్మికులు నష్టపోతున్నటువంటి ఓలా, ర్యాపిడ్, ఉబర్లని ఇదే ప్రభుత్వం తీసివేస్తాము, గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఓఎన్డీసీ యాప్ తీసుకొస్తామని చెప్పారు. అలాగే ఓలా, ర్యాపిడ్కి 2 వీలర్స్ తిరుగుతున్నాయి, ఓన్ వెహికల్. ఇది రద్దు చేయటం వల్ల మా ఉపాధికి కొంత మాకు కూడా మెరుగైన అవకాశాలు కనపడతాయి. అలాగే మాకు ఫైనాన్స్ భారాలు, వేధింపులు కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఆలోచన తీసుకొని మా ఉపాధి దెబ్బతినకుండా మాకు కావాల్సినవి చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్తే అండి, నా పేరు రమణ. నేను ఒక 15 సంవత్సరాల బట్టి ఆటో తోలుకొని బతుకుతున్నాము. మాకు ప్రధాన సమస్య ఏంటంటే ఈ ఫ్రీ బస్సులు అని అంటున్నారండి. మేము బస్సులకు వ్యతిరేకమేం కాదు. అయినప్పటికీ కూడా మాకు ఈ 21 జీవో వల్ల, అధికమైన పెనాల్టీల వల్ల మేము చాలా నష్టపోతున్నాము. ప్రభుత్వం కూడా 21 జీవో రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది అధికమైన పెనాల్టీలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. దీన్ని రద్దు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం అండి. 25 సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్ని. ఫ్రీ బస్కి మేము ఎవరూ వ్యతిరేకం కాదు, కానీ అధిక పెనాల్టీలు, అధిక భారం మేము తట్టుకోలేకపోతున్నాము. ఇది చేస్తే మాత్రం ఆటో డ్రైవర్ ఆత్మహత్యలకు మాత్రం చేసుకోవడం ఖాయమండి. ఫ్రీ బస్సులు అనేది మేము వ్యతిరేకం అయితే కాదు. అది థ్యాంక్ యూ.